మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. మరిపేడ మండలంలోని పూల బజార్ కన్యా తండాకు చెందిన 800 మంది అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తంగూటికి చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వందల సంఖ్యలో పార్టీలోకి చేరికలు అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోతా ఉన్నది. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. మెజారిటీ ఒకటే, వెంకటరెడ్డి గారు మెజారిటీ కోసమే మా ఆపత్రయం. భారీ మెజారిటీతో గెలిస్తే రేపు రేవంత్ రెడ్డి గారితోనైనా జానారెడ్డి గారితోనైనా ఈ పిల్లోడు చాలా మెజారిటీతో గెలిచినట్టే ఈయనక బలం ఉందని ఒక సంకేతాలు పోతాయి. ఏదో స్వల్ప తేడాతో గెలిస్తే పార్టీ వైపుతో గెలిచినట్టు ఉంటుంది. అదే కనుక భారీ మెజారిటీతో రెడ్డి నాయక్ గారిని ఒక 6 సంవత్సరాలు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించిననే ఒక మంచి సంకేతాలు మీరు ఇస్తే అక్కడ నేను గల్లెగరేసుకొని నేను వారిని డిమాండ్ చేయొచ్చు. సార్, నేను ఇవన్నీ మాట ఇచ్చినాయి కాబట్టి వారు నాకు మెజారిటీ ఇచ్చారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి నేను అడగలుగుతా. నేను ఎవరికి భయపడటానికి కాదు, ఎవరికి భయపడి నిజాయితీ భయపడతా, ధర్మానికి భయపడతా, దేవునికి భయపడతా. ఇది నన్ను నమ్మండి అన్నలారా. చిన్న వయసు అయినా కానీ మరి నాకు మంచి రాజకీయ గురువులు దొరికిరు. తప్పకుండా మీకు అండగా మేము సమిష్టిగా కృషి చేస్తాం. తప్పకుండా